గైడెన్స్ వచ్చేటువంటి అవకాశం అయితే మనకు ఉన్నది. ఇగో కేటీఆర్కి సంబంధించిన వార్త ఉన్నది. జైల్లో పెడితే రెస్ట్ తీసుకుంటా, 100ల కొద్ది కేసులు పెట్టినా నేను భయపడా. కేటీఆర్ మహా అయితే 15 రోజులు జైల్లో పెడతారేమో. మళ్ళీ చెప్తున్నా, ఇదో లొట్టపీసు కేసు. సీఎం రాసిచ్చిన ప్రశ్నలనే ఏసీబీ అడిగింది. అరెస్టు చేసుకోమని ఏసీబీ అధికారులకు చెప్పిన. ఫార్ములా ఏరియస్తో తెలంగాణ ప్రతిష్టను పెంచిన. జూన్ 21న కాళేశ్వరం సంబరాలు నిర్వహించాలని పార్టీ క్యాడర్కు పిలుపంట. తనపై 100ల కొద్ది కేసులు పెట్టినా భయపడనని, జైల్లో పెడితే రెస్ట్ తీసుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఫార్ములా ఈరేస్ నిర్వహణ ద్వారా తాను తెలంగాణ ప్రశ్నను ఆకాశం అంతా ఎత్తుకు తీసుకుపోయే పని చేశానంటూ తప్ప ఎలాంటి తప్పు తలదించుకునే పని చేయలేదంటూ పేర్కొంటున్నట్ట. ఏమంటుడో, తెలంగాణ ప్రతిష్టను ఆకాశం వైపు తల ఎత్తుకునే లెక్క చేసిన కానీ తలదించుకునే నేను తప్పు చేయలేదంటూ కేటీఆర్ గారు చెప్తూనే నిన్న ఒక మాట అన్నాడు. ఆ వీడియో కూడా మీకు వినిపించాలనిపిస్తుంది. ఎటువైనా అన్నట్టు వీడియో ఏమంటాడు కేటీఆర్, పెడితే జైల్లో పెట్టుకోరు ఏమవుతుంది, జైల్లో పెట్టుకుంటే ఏమవుతుంది అని అంటాడు కేటీఆర్. మరి ఏమవుతుందో ఏం కథలో పక్కన పెడితే ఇక కేటీఆర్ మాత్రం పాపం అధికారం పోయినా కూడా అహంకారం తగ్గలేదు. చూడండి, మొన్ననే మన నాయకుడు పెద్దలు తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారిని కమిషన్ ముందుకు పిలిచిండు. అంతకుముందు హరీష్ రావు గారిని కమిషన్ ముందుకు పిలిచిండు. ఆయనకున్నదంతా ఒకటే షోకు, నేను నెల రోజులు జైలున్నా లుచ్చా పని చేసి వీళ్ళని కూడా పెట్టాలి ఒక కొన్ని రోజులు, అదొకటే ఆయన షోకు. ఆయనకున్న పైశాచికానందం అదొకటే. సాడిస్టులు ఉంటారు చూడు కొంతమంది, నాకు దక్కంది ఎవరికి దక్కద్దు అన్నట్టు, నాకు జరిగింది నీకు కూడా జరగాలన్నట్టు ఆయన ఎట్టి పరిస్థితుల్లో కొన్ని రోజులు జైల్లో పెడదామన్నది ఆయన షోకు. అందుకే నేను అలా అధికారులకు కూడా చెప్పిన, మీకు పైకి వెళ్ళి రావచ్చు ఆదేశాలు, ఇప్పటికే దెబ్బన వస్తే పెడితే పెట్టుకోర్ర పోయి ఏముంది, మీరు పంపితే కూడా 15 రోజులు పోయేస్తా, ఏమున్నది మంచిగా రెస్ట్ తీసుకొని వస్తా అని చెప్పిన. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, తప్పు చేయలేదు, తలదించుకునే పని ఎంత మాత్రం చేయలేదు. తెలంగాణ ప్రతిష్టను పెంచే పని చేసినాం, తెలంగాణ ప్రతిష్టను ఆకాశం స్థాయికి తీసుకుపోయే పని చేసినాం తప్ప తప్పు చేయలేదు. సో ఇక్కడ మీకు ఏమర్థమవుతున్నది? సార్ ఏమంటున్నాడు, కేటీఆర్ సార్ ఏమంటున్నాడు, జైలుకు పంపిస్తే పంపిరాబై పోయి అట్లా 15 రోజులు కూర్చొని వస్తా అంటాడు. అత్తగారిలు అనుకుంటున్నామో కేటీఆర్ సారు, అత్తగారిలు అనుకుంటున్నామో. సోకైపోయింది ప్రజాప్రతినిధులకు, రాజకీయ నాయకులకు బాగా సోకైపోయింది. జైలుకు పోయి వచ్చిన ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి అవుతారనో, జైలుకు పోయి వచ్చిన ప్రతి ఒక్కరు ప్రధానమంత్రి అవుతారనో అందరికీ సోకైపోయింది. అంటే తప్పు చేయాలి, మళ్ళీ జైల్లో పోయి కూర్చోవాలి, మళ్ళీ రావాలి. ఇది ఒక స్టైల్ అయిపోయింది అనేటువంటి చర్చ జరుగుతున్న సోషల్ మీడియాలో. ప్రజలు కూడా ఈ రకమైనటువంటి కామెంట్ చేస్తున్నారు, మండిపడుతున్నారు అధికారుల మీద. అరే ఇదెక్కడి కథరా నాయన, ఈ ప్రజాప్రతినిధులను చూస్తూ ఉంటే మాకు సిగ్గు అనిపిస్తుంది. వీళ్ళకి ఆమె ఓటేసి గెలిపించుకుందని తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు. పోయి కూర్చొని వస్తాడట 15 రోజులు. అత్తగారి ఇల్లు అది, లేకపోతే టూరుకు పోతున్నావా, లేకపోతే దైవ దర్శనానికి పోతున్నావా, ఏడికి పోతున్నావు 15 రోజులు కూర్చోనికే? జైలు ఎవరిని కూర్చోబెడతారు? తప్పు చేసిన వాళ్ళను జైల్లో కూర్చోబెడతారు. అంటే మీరు తప్పు చేసిన ఒప్పుకుంటున్నారు, ఒప్పుకొని కూడా 15 రోజులు కూర్చొని వస్తా అంటున్నారు. ఏమవుతుందో 15 రోజులు కూర్చొని వస్తా అని అంటున్నాడు సార్. రాజకీయాలు ఎట్లయిపోతున్నాయి రోజు రోజుకు ఒకసారి ఆలోచన చేయండి. లొట్టపీస్ కేసు అంట, మరి లొట్టపీస్ కేసుకి ఇంతగానం ఎందుకు హడావుడి చేస్తున్నాడు కేటీఆర్ గారు? ఇది నిజంగానే లొట్టపీస్ కేసు అయితే ఈ ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నా అర్థమవుతలే. ఇది చూడండి, ఈడ మహా అయితే 15 రోజులు జైల్లో పెడతారేమో. మళ్ళీ చెప్తున్నా, ఇదో లొట్టపీస్ కేసు అంటున్నాడు. జైల్లో పెడితే రెస్ట్ తీసుకుంటాడట సారు. ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ ప్రజలు మీకు రెస్ట్ ఇచ్చారు. 18 నెలల నుంచి మీరు రెస్ట్లోనే ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో రెస్ట్లో ఉంటే మీరేమో తెలంగాణ భవన్లో రెస్ట్లో ఉన్నారు. ఇంకా మళ్ళీ ఏం రెస్ట్ తీసుకుంటారు? జైలుకు పోయి రెస్ట్ ఏం తీసుకుంటారు? ఇక ఇప్పటికే తెలంగాణ ప్రజలు మీకు రెస్ట్ ఇచ్చిర్రు. రెస్ట్ తీసుకొని 5 ఏళ్ల పాటు అని చెప్పేసి మిమ్మల్ని కూర్చోబెట్టిరు ఇంట్లో, మళ్ళీ జైల్లో పోయాడు. ఆల్రెడీ ఇప్పుడు కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉన్నది ఏంటంటే, ఫామ్ హౌస్ మొత్తం కూడా 4 గోడల మధ్య లేకపోతే 4 మూలలు ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ జైలు లెక్కని ఫామ్ హౌస్ అంటే. ఆయన బయటకు వచ్చేది లేదు, ఇంకొకరితో మాట్లాడేది లేదు, కలిసేది లేదు, అసెంబ్లీకి వచ్చేది లేదు, మాట్లాడేది లేదు, ప్రజా సమస్యల మీద ప్రశ్నించేది లేదు. ఇంకా జైలు ఏముంటుంది గితకంటే కొత్త? ఇక అరెస్ట్ చేసుకోమని ఏసీబీ అధికారులకు చెప్పినాడు సార్. ఫార్ములా ఈరేస్ కేసులో తెలంగాణ ప్రతిష్టను పెంచిన. జూన్ 21 నాడు, జూన్ 21 అంటే ఇక 4 రోజులే కానీ, ఇది జూనే కదా, ఇలా 17వ తారీఖు కదా, ఇక 4 రోజులలో మొత్తం కాళేశ్వరం సంబరాలు చేస్తారంట. ఏమని? మేము కట్టిన కాళేశ్వరం కుప్పగూలుతున్నది, మేము కట్టిన కాళేశ్వరంలో ఇక సుందిల్లో బుంగలు వస్తున్నాయి, అన్నారం అట్లా అయింది, మేడిగడ్డ ఇట్లా అయిందని చెప్పేసి సంబరాలు చేసుకుంటారు. ఎక్కడ పోయినాయి మీరు రజతోత్సవ సంబరాలు? ఎక్కడ పోయినాయి? గతంలో మీరు 10 ఏళ్ళు దశాబ్ది ఉత్సవాలని చేసిరు కదా,
10 ఏళ్ళు నిండక ముందే దశాబ్ది ఉత్సవాలని చేశారు. ఆ ఉత్సవాలు పేరుతో కోట్లు ఖర్చు పెట్టారు కదా, ఆ ఉత్సవాలు ఎక్కడ పోయినాయి? మళ్ళీ ఇప్పుడు కాళేశ్వరం ఉత్సవాలట. చెప్పోరి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామని ఆ నీళ్ళు ఇచ్చినటువంటి ప్రాంతం మొత్తం పోయి తిరుగురి కాళేశ్వరం గురించి. సో రోజు రోజుకు పాపం కేటీఆర్ గారు మాట్లాడడానికి ఏం అర్థం లేకుండా పోతున్నది. కేటీఆర్ గారు మాట్లాడడానికి ఏమీ అర్థం లేకుండా పోతున్నది. చూడాలి మరి ఏం జరుగుతుంది ఇంకా అనేది చూడాలి. స్వేచ్ఛలో చూస్తే ఇక జనగణన గెజిట్ అంట